కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కూడా ఈ రాష్ట్ర ప్రజలనే కాదు యావత్ ఈ దేశ ప్రజలను కూడా ఈరోజు నట్టేట ముంచే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు పెట్రోల్ పైన డీజిల్ పైన ఈరోజు విపరీతమైన రేటును పెంచి సామాన్య ప్రజలను నడ్డివిచ్చే విధంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయి. ముఖ్యంగా గత 28 రోజుల నుంచి కూడా మరి పెద్ద నోట్లను రద్దు చేసి ప్రతి ఒక్క సామాన్యుని కూడా ఈరోజు ఎన్నో కష్టాలు తెచ్చి ఎంతో మంది మహిళలు వృద్ధులు ఈరోజు తమ ప్రాణాలను సైతము మరి పోగొట్టుకుంటే మరి అది మరొక ముందే ఈరోజు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా రెండు కుమ్మక్క ఈరోజు డీజిల్ పైన పెట్రోల్ పైన విపరీతమైన రేటును పెంచి మరోసారి తమ దమనకాండను ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఆచరించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఒకటే చెప్తున్నాం, మీకు పోయే రోజులు దగ్గరకు వచ్చాయి. ఎందుకంటే ఈరోజు ఈ దుర్మార్గమైన ఆలోచనకు నేనే లేఖిచ్చింది అని చెప్పడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ నోట్లో రద్దులో కన్వీనర్ కూడా ఈరోజు సీఎంలు కూడా కన్వీనర్ రాయడం జరిగింది. మరి ఈరోజు మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా ఒకటే చెప్తున్నారు, మరి ఈరోజు పెద్ద నోట్లకు నువ్వు అనుకూలమా ప్రతికూలమనే విషయాన్ని కూడా నువ్వు ప్రజలకు చెప్పుకోకుండా ఈరోజు సామాన్య ప్రజలు ఈరోజు ఎంతో మంది ఇబ్బందులు పడుతుంటే మరి అప్పుడు వస్తాయి ఇప్పుడు వస్తాయి వేల కోట్లు వచ్చినాయంటూ ఈరోజు కేవలం మీ బినాములు పెట్టుకుంటూ ఈరోజు రద్దును కూడా రద్దుకు ముందే నువ్వు మళ్ళీ వేల కోట్లు ఈరోజు ట్రాన్స్ఫారం చేయడమే కాకుండా మరి మీ బినామీలు అయినటువంటి శేఖర్ రెడ్డి అయితేనేమి ఎంతో మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఈరోజు కోట్లాది రూపాయలు ఈరోజు మార్పు చేస్తున్నారంటే తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకే కాదు యావత్ దేశానికి కూడా ఈరోజు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యులు నడ్డి విరిచే ప్రయత్నం నెలకొకసారి చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు మళ్ళీ డీజిల్ పెట్రోల్ ధరలు విపరీతంగా పెంచేసినారు. దీనికి నిరసనగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం నగరంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఎంతసేపటికి ప్రజల సమస్యలు ఆలోచన చేయకుండా వాళ్లకు వచ్చిన నష్టాలను భర్తీ చేసుకోవడానికి వాళ్ళకు కావాల్సిన భర్తీ చేసుకోవడానికి ఎటువైపు తిరిగి అన్ని రేట్లను ప్రజల మీద రుద్దడం, డీజిల్ పెట్రోల్ ధరలు అయితేమి ఉప్పు పప్పు కాడ నుంచి ప్రజల నిత్యావసరాలు ఏమున్నాయో వాటన్నిటి మీద ధరలు పెంచి ప్రజలు మహిళలు మధ్యతరగతి వాళ్ళ నడ్డి విరచడమే ధ్యేయంగా పెట్టుకున్న ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రాబోయే రోజుల్లో మహిళలు పెద్దలు పిల్లలు అందరూ కలిసి పెద్దగా బుద్ధి చెప్తారని చెప్పి మేము తెలియజేస్తున్నాం.